పని చేయలేని కమిషనర్ నంద్యాలకు వద్దే వద్దు. అహోబిలం విషయానికి ఎక్కడికైనా చర్చకు నేను సిద్ధం. గంగుల నాని ఎస్పీ ఆఫీసుకు రా, తేల్చుకుందాం. గంగుల నాని ఇంటికి వెళుతుండగా అఖిలప్రియను అడ్డుకున్న పోలీసులు. గంగుల నాపై చేసిన ఆరోపణలు ఆధారాలతో నిరూపించు లేకపోతే జై శ్రీరామ్. ఇక్కడ స్టేట్ బ్యాంక్ కాలనీలో కోట వీధిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి మాన్యం ఎలా ఉందంటే, ఇక్కడ డ్రైనేజ్తో చాలా ఇబ్బంది పడుతూ చాలా చాలా ఘోరంగా ఉంది. ఇది దేవుని మాన్యం. గతంలో ఈ దేవుని మాన్యం ట్యాంపర్ అవుతుందని మాకు సమాచారం వస్తే ఈ దేవుని మాన్యం ఆ రోజుట్లోనే సుమారుగా ఒక 15 సంవత్సరాల క్రితం మేము హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ద్వారా దీన్ని కాపాడుకున్నాం. దీని విలువ దగ్గర ఇప్పుడు 200 కోట్ల రూపాయల విలువ. ఏం దేవుని మాన్యం అని చూడకుండా మున్సిపాలిటీ ఇష్టానుసారంగా మురుగు కాలువలను లోపలికి వదిలింది. అంటే వీళ్లకు ముందు వెనక ఏం కాపాడదు. ఇతర మతాలకు సంబంధించినటువంటివి ఏవైనా మసీదు మాన్యాల్లో కానీ క్రిస్టియన్ సంబంధించినటువంటి మాన్యాలలో ఈ విధంగా చేయమని ఊరుకుంటారా? మేము కూడా ఊరుకున్నాం. అలాగే మేము కూడా ఊరుకున్నాం. ఇటువంటి మురుగు కాలువలు దేవుని మాన్యాల్లో తీసుకొస్తే నేను నంద్యాల ప్రజల్లోకి వెళ్ళిపోతాం. ముందే చెప్తున్నా. ఇక్కడ ఒక పంటకాలు ఉంది. అది అక్కడ పంటకాలువ ఆ స్కూల్ నుండి అట్లా బయటికి పోతుంది. అది మార్కెట్ యార్డ్ కాడ అది మెయిన్ డ్రైనేజ్లో కలుస్తుంది. ఏదైనా సరే మున్సిపాలిటీ ఆ విధంగా ప్రయత్నం చేయండి. కానీ మీరు దౌర్జన్యంగా మీరు దీంట్లోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా మీ మీద ట్రెస్పాస్ కేసు ప్రైవేట్గా పెడతాం. ఎవరైనా అఫీషియల్గా లోపలికి వచ్చినారంటే దేవుని భూముల జోలికి వస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఆర్గనైజేషన్ మొత్తం ఇక్కడ పిలిపిస్తాం. అన్ని ఆర్గనైజేషన్లో పిలిపిస్తాం. స్టేట్ లెవెల్లో పిలిపిస్తాం. ఇబ్బంది పడతారు. పబ్లిక్ ఇబ్బంది అని కొంతమంది నాకు ఫోన్ చేసిండ్రు. మాకు పబ్లిక్ ఇబ్బంది. నేను కూరగాయల మార్కెట్కు పోలేకున్నా. స్లాటర్ హౌస్లకు సంబంధించి ఎన్నో ఉన్నాయి. మార్కెట్లో తలలు కట్టి వ్యాపారాలు చేస్తున్నారు. అన్అఫీషియల్ స్లాటర్ హౌస్లకు సంబంధించి నందులను ఆవులను తలలు ఏలాడదీసి మాంసాన్ని అమ్ముతున్నారాడ. మరి ఐఎమ్ వెజిటేరియన్. నేను అసలు చూడలేనాడ. నా దైవం అన్అఫీషియల్ స్లాటర్ హౌస్లు నడుపుతున్నారు. నేనంటూ మేమంతా కోరుతున్నాం. వెంకటేశ్వర స్వామి గుడికి పోలేకుండా ఉన్నాం. ఎందుకు? స్లాటర్ హౌస్లు నడుపుతున్నాడు ఆడే ఒకడు. వాడి స్లాటర్ హౌస్లు రోడ్డు మీద 4 గంటలకే వాటిని రోడ్డు మీద వేసుకొని ఆవులను ఎద్దులను చంపుతుండ్రు. మరి పబ్లిక్ ఇబ్బంది ఉందని సంవత్సరం నుండి మేము కోరుతున్నాం. అఫీషియల్గా ఎస్పీసీఏ మీటింగ్లో కలెక్టర్ కూడా ఆర్డర్ జారీ చేస్తే కమిషనర్ ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేయడం లేక నంద్యాలలో కమిషనర్ ఏమిటికి పనికిరాడు. ఇటువంటి కమిషనర్ ఎందుకు పెట్టినారని సంవత్సరం నుండి మొత్తుకుంటానే ఉన్నాం. ఈ కమిషనర్ నంద్యాలకు అస్సలు సరిపోడు, పనే చేయడు. ఇటువంటి కమిషనర్ని తీసిపారేయండి ఉర్వసలు. స్లాటర్ హౌస్లు మోపించు మొగుడా అంటే పబ్లిక్ ఇబ్బంది ఉందంటే దాన్ని సెన్సిటివ్ అంటున్నాడు. దేవాలయాల స్థలాల జోలికి వస్తే అది కూడా సెన్సిటివ్. కమిషనర్ గారు చెప్తాడా? దేవుని స్థలాల జోలికి వస్తే సెన్సిటివ్. ఇది మతాల మీదకి వచ్చినట్టే. ఈ పెద్ద ఇష్యూ అవుతుంది. కాబట్టి దీంట్లో మీరు కాలువలు అన్అఫీషియల్గా తీయాలని చూస్తే ట్రెస్పాస్ కేసులు వేస్తాం. చెప్తాడా? జై శ్రీరామ్, జై గోమాత. మేము గోమాతలను కాపాడుకుంటాం, దేవుని మాన్యాలు కాపాడుకుంటాం. దయచేసి మురుగు కాలువ అట్ట చక్కగా ఉంది. ఆ విధంగా చక్కగా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసి ఆడేదో కలపండి. పర్మనెంట్ చేయండి. ఏదో టెంపరవరీగా చేసి ఈ రోజుకి తప్పించుకునే ప్రయత్నాలు మాత్రం చేయొద్దండి. మేము బలంగా ఉన్నాం. మేము కూటమి ప్రభుత్వంలోనే ఉన్నాం. మంచికి పోతే మంచి, చెడుకు పోతే చెడు. జై శ్రీరామ్.
ఈరోజు ఏదైతే సంఘటన జరిగిందో అందరూ కూడా విట్నెస్ చేసినారు దీన్ని లైవ్గా. నేను 2 రోజుల క్రితం ఏదైతే చెప్పానో దానికి నేను ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నా. అహోబిలంలో జరిగిన అక్రమాలకి అన్యాయాలకి నేను ఇచ్చిన ఎవిడెన్సులు 100% కరెక్టు. దాని మీద చర్చకి నేను ఎక్కడికైనా సిద్ధము, ఎప్పుడైనా కానీ సిద్ధమే. ఈరోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీరు పోలీసులు మీ చేతిలో ఉన్నారు. మీరు పోలీసులతో మాట్లాడుకొని మీరు మాకు టైం ఇప్పియండి. ఆ టైంకి మేము ఎక్కడికైనా రానికి సిద్ధం. ఇదంతా మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడ మా దగ్గరికి పోలీసులను పంపించి మమ్మల్ని ఆపించి ఇవంతా వద్దు. రేపు ముఖ్యమంత్రి వస్తున్నాడు, ముఖ్యమంత్రి వస్తున్న స్టేజ్ మీద దీనికోసం చర్చ చేయాలన్నా కానీ మేము సిద్ధం. విత్ ఎవిడెన్స్ వస్తాం. నేను తెచ్చి ఇచ్చిన ఎవిడెన్స్లో ఏమన్నా తప్పు ఉంటే నువ్వు ప్రూవ్ చేయి. తప్పో ఫ్యాబ్రికేటెడో ఇంకోటో నువ్వు ప్రూవ్ చేయదన్నది. కానీ అవి చేయలేకుండా ఇట్లాంటి చిల్లర రాజకీయం చేసుకుంటా నేను అటు పోతా ఇటు పోతా అక్కడ పోతా ఇక్కడ పోతా వాళ్ళ ఇంటికి వస్తా వీళ్ళింటికి వస్తా అంటే ఆళ్ళగడ్డలో ఇదేం కొత్త కాదు. దేనికైనా సిద్ధమే. అన్నిటికీ తెగబడే ఈరోజు మేము వచ్చినాము. ఏం అయ్యేది ఏం లేదు. ఎవరింటికి ఎవరు పోతే ఏం అయ్యేది లేదు. ఈరోజు ఇది కరెక్టా కాదా అనేది ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోకుండా ఇవన్నీ మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్, అది ఆళ్ళగడ్డ ప్రజలను ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఈరోజు మీలో ఆళ్ళగడ్డ ప్రజల్లో కూడా ఎంతో మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ వల్ల. వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఇదే విధంగా అట్లనే ఇళ్లలో కూర్చున్నారంటే నొప్పి తగిలి కూడా రేపు పొద్దున వీళ్ళు ఇదే విధంగా ప్రవర్తిస్తారు. ఈరోజు మీరు అందరూ కూడా కళ్ళు తెరవాలా, బయటికి రావాలా. వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు చేసే అన్యాయాలు ఆళ్ళగడ్డలో బయట పెట్టాలా. మీ ఎమ్మడి ఎంత దూరమైనా నిలబడడానికి మేము రెడీగా ఉన్నాం అని చెప్పి నేను ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒకటే నేను కోరేది, ఎక్కడైనా మేము ఈ చర్చకు సిద్ధపడి ఉన్నాము. మేము చేసిన ఆరోపణలకి మేము కట్టుబడి ఉన్నాము. మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దేవస్థానాన్ని మేము మా కుటుంబం కానీ మేము కానీ ఎంతో ఆధ్యాత్మిక దృష్టితో ఎంతో అభిమానంతో మేము అహోబిల లక్ష్మీ నరసింహస్వామిని కొలుస్తూ ఉంటాం. కాబట్టి మాకు ఆయన విషయంలో పెట్టి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన రూపాయి ఒకటి మాకు తీసుకోవాల్సిన అవసరం లేదు దేవుని దయ వల్ల. కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోమని చెప్పేసి ఈరోజు అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యే అఖిలకి మేము చెప్పడం జరుగుతాం. సాయంత్రం అహోబిలంకి రమ్మని ఒక పిలుపునివ్వడం జరిగింది. మామూలుగా అయితే నేను పొద్దున చెప్పిన మాటలు, నేను మీ ఇంటికాడికి వస్తాను, నిన్ను ఎక్కించుకుని అహోబిలం వస్తానని చెప్పినాను. పాపం భయపడినట్టున్నాడు. అందరినీ గ్యాదర్ చేసుకునే వాళ్ళ కార్యకర్తలని వాళ్ళ లీడర్ని ఏదో అయిపోతుందని చెప్పి కంగారులో అందరినీ ఆలగడ్డకి రమ్మన్నాడు. కానీ హుందాతనంగా ఉండదు, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది, ఇది కేవలం ఒక డిస్కషన్ పెట్టడానికి ఆయన రమ్మని చెప్పిన ఒక ఆలోచనతో వద్దని చెప్పి నేను డైరెక్ట్ గా అహోబిలంకి వచ్చి ఇక్కడ కూర్చొని ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. నిజంగా అంటే నా మీద అవినీతి ఆరోపణలు ఉండేదానికి నిరూపించడానికి నీ దగ్గర అన్ని విధాలుగా అన్ని నువ్వు సిద్ధంగా ఉండింటే నువ్వు 2 బండ్లు తీసుకుని అహోబిలంకి వచ్చి కూర్చునేవాడివి. నేను ఎమ్మెల్యేగా నేను అడ్డుకోవాలనుకుంటే నేను అడ్డుకోండొచ్చు. నేను ఎమ్మెల్యేగా ఉండి నేను గ్యాదర్ చేసి ఒక పెద్ద సీన్ క్రియేట్ చేద్దాం అనుకుంటే నేను పెద్ద సీన్ క్రియేట్ చేసేదాన్ని. కానీ నేనే పోలీసులకి తెలియకుండా నేనే 2-3 బండ్లలో వచ్చిన. ఇక్కడ ఎవరిని మొబిలైజ్ చేయలేదు, పక్క గ్రామాల వాళ్ళు ఎవరిని పిలుచుకోలేదు. ఓన్లీ అహోబిలం వాళ్ళని మండల కన్వీనర్ తీసుకొచ్చి నేను ఇక్కడ అహోబిలం వచ్చి కూర్చున్నా. నువ్వు డిబేట్కి వస్తే నీ డిబేట్ లో నేను కూర్చొని నువ్వా నేనా తేల్చుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చిన. కానీ నువ్వేం చేస్తున్నావు, తెలివిగా మొత్తము నీ వైసీపీ కార్యకర్తలు అందరినీ కూడా నువ్వు ఇంటికాడికి పిలిపించుకొని ఏదో జరిగిపోతుందని ఒక సీన్ క్రియేట్ చేసి నిన్ను పోలీసులు అడ్డుకునేలాగా నువ్వే చేసుకున్నావు. నిజంగా నువ్వు డిబేట్కి రావాలని అనుకో అంటే మధ్యాహ్నం నీ ఇంటికాడ ఎవరు లేరు. మధ్యాహ్నము మీ ఇంటికాడ పోలీసులు ఎవరు లేరు, గ్యాదరింగ్ లేదు. మేమే అహోబిలంకి వస్తున్నప్పుడు నర్సాపురం నుంచి నీ వైసీపీ కార్యకర్తలు పోతున్నప్పుడు నవ్వుకున్నాం. భయపడి నువ్వు అందరినీ గ్యాదర్ చేసుకున్నావు అని. నిజంగా అంటే నువ్వు అవినీతి నావి బయట పెట్టాలనుకో అంటే 2 బండ్లలో పోలీసులు కూడా చెప్పకుండా వచ్చి అహోబిలంలో కూర్చున్నవాడివి. నేను అడుగుతున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అడ్డుకున్నారండి మీరు? పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అడ్డుకున్నారండి మీరు? వైసీపీ నాయకులు మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, తప్పుడు అరాచకాలు చేస్తున్నామని చెప్పి మా మీద నిందలేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు వస్తున్నారంటే ఈ రోజు మా మీద అబాండాలు వేస్తున్నారు. మేము ఊరికే చూస్తూ కూర్చుంటామా? వాళ్ళని మీరు కదా కంట్రోల్ చేయాలా. మీరు వాళ్ళని కంట్రోల్ చేయకపోగా ఎవరైతే ఇళ్లలో కూర్చొని అమ్మయ్య పోలీసులు వచ్చారని చెప్పి ఇచ్చేస్తారో వాళ్ళని మీరు అడ్డుకుంటారు. ఎవరైతే బయటికి మేము వచ్చామో మమ్మల్ని మీరు అడ్డుకోకుండా మీరు ఫ్రీగా వదిలేస్తున్నారు. ఏంటిది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని అడ్డుకున్నారు, వాళ్ళు పెద్ద హీరోలు అయిపోతారా? ఇప్పుడు మేము వద్దామనుకున్నాము కానీ పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు, ఓఎమ్మ ఇది అరాచకాలు, ఈ ప్రభుత్వం ఇస్తే అని వాళ్ళు మా మీద బురద చల్లనాక పోలీసులు వెళ్ళి ఇప్పుడు ఆపినారు. పొద్దు నుంచి వాళ్ళు నిన్నటి నుంచి
నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే ఎందుకు ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు? సీఎం గారు వస్తున్నారని మీకు తెలీదా? నేను ఎస్పీ గారికి ముందునే చెప్పిన గత కొన్ని నెలల నుంచి మొత్తుకుంటున్నా నేను. ఈ పార్థసారథి వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, మేము రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుకునేలాగా చేస్తారు, మీరు అడ్డుకోండి అని మొదటి నుంచి చెప్తున్నా. ఎవరైనా విన్నాడన్నమాట? ఇప్పుడు మేము గంగులో రోడ్డు మీద కొట్లాడుకునేలాగా చేస్తున్నారు. ఎవడు ఆపుతారు దీన్ని? డిపార్ట్మెంట్ ఆపుతుందా? నేను చెప్పలేదా ఎస్పీ గారికి? ఆ పార్థసారథి పెద్ద ఫ్రాడ్, ఆ కొత్తగా వచ్చిన సీఈఓ పెద్ద ఫ్రాడ్, అతను అడ్డుకోండి అని నేను మొదటి నుంచి డిపార్ట్మెంట్ని మొత్తుకుంటున్నాను. ప్రెస్ మీట్లు పెట్టినాను. ఎవడైనా ఇన్వాల్వ్ అయినాడా? ఎస్పీ దగ్గర పంచాయతీ జరిగింది. ఏం చేస్తాడు ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? వాడు నా అనకూడదు సీఈఓ, ఆ వ్యక్తి దేవుడికి సంబంధించిన సిల్వరు, బంగారము, తలనీలాలు కొట్టేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. మీరు అతనికి వార్నింగ్ ఇవ్వండి. మీ ప్రొటెక్షన్ లేకుండా ఒక్క చిన్న పూస కూడా బయటికి పోకూడదని చెప్పి నేను ఎస్పీ గారితో నేను కూర్చొని పంచాయతీ చేపిస్తే ఆయన వదిలేసినారు. నిన్నటికి నిన్న తలనీలాలు దేవుడికి సంబంధించినవి కొట్టేయాలని చెప్పి చూస్తే మా వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు. మేము టెంపుల్కి హ్యాండ్ ఓవర్ చేసినాం. మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని మేము చేయాలా? మేము రోడ్డు మీదకి ఎక్కకూడదు, మేము ఇళ్లలో మేము ఉండకూడదు. వైసీపీ నాయకులు అడ్డదిడ్డంగా మా గురించి మాట్లాడితే మేము నోరు మూసుకొని కూర్చోవాలా? ఎన్నిసార్లు నోరు మూసుకొని కూర్చోవాలా? ఇప్పుడు వెళ్ళి అడ్డుకున్నారు గంగుల బ్రిజేందర్ రెడ్డిని. ఇప్పుడు వెళ్ళి డిపార్ట్మెంట్ అడ్డుకున్నారు. వాడిని హీరో చేయడానిక మీరు? మేము పంపించామని చెప్పి మాట్లాడినాక ఇప్పుడు నేను నాని ఇంటికాడికి పోతున్నాను. ఎందుకండి? ఎందుకు డిబేట్కి రాకూడదు? వాళ్ళు సవాల్ వదులుతారు, మా మీద నిందలేస్తారు. మేము సవాల్ వదులుతున్నాం, నిరూపించమని చెప్పండి. నేను నోరు పూసుకుంటా అని చెప్తున్నా కదా. నేను గత కొన్ని నెలల నుంచి మొత్తుకుంటున్నా, లా అండ్ ఆర్డర్ అహోబిలంలో రాబోతుంది, సీఈఓని కంట్రోల్ చేయండి, వైసీపీ నాయకులను కంట్రోల్ చేయండి. అంత ప్రశాంతంగా ఉంది ఆలగడ్డ, ఎవడొక్కడు ఇన్వాల్వ్ కాండి అని మొత్తుకుంటున్నా మొదటి నుంచి. ఎవడన్నా విన్నాడన్నమాట? నేను డిపార్ట్మెంట్కి ఆ సీఈఓ మాట విని ఈరోజు మీరు ఈ స్థాయికి మమ్మల్ని రోడ్డు మీద కొట్లాడగలో తీసుకొచ్చుకున్నారు. ఇన్ని సంవత్సరాలు భూమా వాళ్ళు గంగులోళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎప్పుడు కొట్లాడుకోలే. ఎవడి వల్ల ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినా మేము? ఇప్పుడు ఫ్యాక్షన్లు మొదలవుతా మీరు కంట్రోల్ చేయగలుగుతారా? మేము ప్రశాంతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అన్యాయాలు పక్కన పెట్టాలి, రోడ్లు వేయాలా, కాలువలు వేయాలా, మేము తిప్పలు పడి రాత్రనగా పగలనగా మేము తిరుగుతుంటే మా మీద మమ్మల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయలేరు మీరు ఇన్ని రోజుల నుంచి. నేను చెప్తూనే వస్తున్నా, వాస్తవాలు ఉంటే మాట్లాడండి. మా వాళ్ళు అవినీతి చేశారు, నేను అవినీతి చేశానంటే నిరూపించండి అని చెప్తున్నా. లేదు మేము గాల్లో మాట్లాడతాం అంటే చూస్తే ఊరికే కూర్చుంటామా? మేము 5 సంవత్సరాలు ఇదే అహోబిలంలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నందుకు పీడీ యాక్ట్ వేసుకొని లోపలికి పోయినారు. రౌడీ షీటర్లుగా ఈ రోజు కూడా ఆదివారం పూట పోయి రౌడీ షీటర్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు స్టేషన్లలో కూర్చుంటున్నారు. వాళ్ళు అడ్డదిడ్డంగా మా గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు కూడా నోరు మూసుకొని కూర్చోవాలా? ప్రతిపక్షంలో నోరు మూసుకొని కూర్చోలేదు, మేము ప్రతిపక్షంలోనే అడ్డుకోలేదు మమ్మల్ని. ఇదేంటిది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చి మీరు గంగుల బ్రిజేందర్ రెడ్డి ఇంటికాడ పోలీసులు హడావిడి చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు హీరోలు చేయాలా మీరు? నేను భయపడినా అనుకుంటారు, నేను రానికుండా చేశాను అనుకుంటారు. నాకెందుకు ఆ మచ్చ? నేను పోతున్నా నాని ఇంటికాడికి, నన్ను అడ్డుకొని చూద్దాము. ఆ రోజే ఎప్పుడైతే గంగుల బ్రిజేందర్ ప్రెస్ మీట్ పెట్టి అవాస్తవాల అవినీతి గురించి మేము మాట్లాడుతున్నాడో, సీఎం వచ్చే ముందర వైసీపీ నాయకులు అడ్డదిడ్డగా మా గురించి మాట్లాడితే మేము చేతులు ముడుచుకొని కూర్చుంటామా? మేము నిరూపించుకోమా? మాదేంటని మేము నిరూపించుకోకూడదా? ఇది మీరు అవాయిడ్ చేయాలనుకోంటే ముందే అవాయిడ్ చేసి ఉండాలా. ఏంటి నా గంగుల నాని ఏం మాట్లాడుతున్నాడు? తలనీలాలు దేవుడివి తమిళనాడు వాళ్ళకి ఇచ్చుకుంటే నీకేందా? నువ్వెవడు అడగడానికి? నీకేం సంబంధం?
ఆ జుట్టు ఏదైతే తలనీలాలు దేవుడికి సంబంధించింది టెండర్లు క్యాన్సిల్ అయినాయి, పోస్ట్ పోన్ అయిందని చెప్పి పొద్దున లెటర్ చూపించారా లేదా? మరి టెండర్లు పోస్ట్ పోన్ అయిన తర్వాత తలనీలాలు తమిళనాడు వాళ్ళకి ఎట్లా ఇచ్చినారు? ఒకవేళ నిజంగా అంటే అది మఠం సంబంధించింది అయితే ఆ రోజే ఆ CEO ప్రెస్ మీట్ పెట్టి లేదు తమిళనాడు వాళ్ళకి సంబంధించింది వాళ్ళకి ఇచ్చేయాల్సిందే అని రూల్ ప్రకారం ఎందుకు మాట్లాడలేదు? మొన్న నైట్ ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ఆ తలనీలాలు అహోబిలం గుళ్ళోనే ఉన్నాయి. ఎందుకు ఆ తమిళనాడు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు వీళ్ళు? అసలు ఇప్పుడున్న దేవస్థానం వాళ్ళకు కూడా తెలియదు తమిళనాడు వాడికి ఇచ్చినాడని చెప్పి ఆ CEO పార్థసారథి. అటువంటి వాడిని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు, నీకేం సంబంధం? ఇప్పుడు నేను అడుగుతున్నా, అహోబిలం నరసింహ స్వామికి సంబంధించిన తలనీలాలు కొట్టేసిన వాళ్ళని నువ్వు వెనకేసుకొస్తున్నావు అంటే నీకేంటి దాంతో పాత్ర? నీ కమిషన్ ఎంత? నువ్వెంత తీసుకున్నావు? నువ్వు అంతగా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీ కార్యకర్తల మీదే ఆ CEO పార్థసారథి నీ కార్యకర్తల మీద నా కార్యకర్తల మీద కోర్టుకు పోయి గుళ్ళోకి కూడా రాకూడదని చెప్పి కోర్టుకు పోయినాడు. దాని గురించి నువ్వు మాట్లాడట్లేదు ఎందుకు? అంటే వైసీపీ నాయకులని నువ్వే ఇరికించి నీ కార్యకర్తలు, ఎందుకంటే సీసా వాళ్ళందరూ నీ వర్గం కాదు, మీ పెద్దనాన్న వర్గము, అందరిని ఇరికించి పాడేస్తే వీళ్ళకి ఎవరు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ తమిళనాడు వాడికి ఇచ్చుకుంటే దాంట్లో మొత్తం కమిషన్ నేనే కొట్టేయచ్చని నువ్వు ప్లాన్ చేసినావు కాదా? నువ్వు నిరూపించు. తమిళనాడు వాళ్ళతో అగ్రిమెంట్ అయిన కాగితాలు నీ కాడికి ఎట్లా వచ్చినాయి? మఠం వాళ్ళ చేతిలోనే లేదు అది. నువ్వు సిగ్గుపడాలా? నరసింహస్వామి తలనీలాలు కొట్టేసిన దాంట్లో నువ్వు స్కామ్ లో నువ్వు ఉన్నావంటే నువ్వు సిగ్గుపడాలా? నువ్వు గ్యాదర్ చేసుకుంటావా? నేను డిబేట్కి రమ్మంటే నువ్వు అందరినీ గ్యాదర్ చేసుకొని నువ్వు పెద్ద హడావిడి చేసి ఒక సీన్ క్రియేట్ చేసి నువ్వు సృష్టిస్తున్నావు. నిజంగా అంటే నువ్వు డిబేట్కి రావాలని అనుకోయింటే 2 బండ్లలో వచ్చేవాడివి, నువ్వు ఎందుకు రాలేదు? ఈరోజు ఇది ఇక్కడితో ఆగదు. ఎవడైనా వాస్తవాలు లేకుండా మీరు నిరూపించలేని పరిస్థితుల్లో మీరు అడ్డదిడ్డంగా నోరుందని పారేసుకుంటే మాత్రము మేము చూస్తూ కూర్చోము. గత 5 సంవత్సరాల నుంచి చూస్తూ కూర్చున్నాము. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము ఏ తప్పు చేయకుండా మేము నిందలు పడాలంటే పడాము. నేను డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు 2 పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడండి. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము తప్పు ఏం చేశారు తప్ప? వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ఏం మాట్లాడినా ఒప్పుతుంది అది. ఇప్పుడు నేను అహోబిలంకి వచ్చినా, నువ్వు ఎందుకు రాలేదు? 2 గంటలు పట్టింది నీకు మొత్తం మొబిలైజ్ చేసుకోవడానికి. ఈ 2 గంటల్లో 2 బండ్లు వేసుకుని నువ్వు వచ్చిండొచ్చు. పోలీసులు నిన్ను అడ్డుకున్నారు. నువ్వు పెద్ద నేను పెద్ద హీరోని, నా పక్కన కూర్చున్న గాడిద వాడొక హీరో అని చెప్పి మీరు హీరోలు అవుతారు చూడు, అది నేను కానియను. నేనే మీ ఇంటికాడికి వస్తా. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా పెద్ద నాయకుల్లాగా ఫీల్ అయిపోతారేమో, నేను నిరూపిస్తా మీరేందో. నేను అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా, మీకు ఏం హక్కు ఉందని వాళ్ళు అడ్డుకుంటున్నారండి? 2 రోజుల నుంచి ఇది జరుగుతుంది. 2 రోజుల నుంచి ఒక్కడు కూడా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడలేదు. మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి ఒక్కరు కూడా వాళ్ళతో మాట్లాడలేదు. ఈ రేపు సీఎం గారు వస్తున్నారు. ఈ రోజు మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకునే పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ఆ CEO పార్థసారథి. అతన్ని మీరు కంట్రోల్ చేయమని మొదటి నుంచి ఎస్పీకి నేను చెప్తూనే ఉన్నా, చేయలేకపోయినారు. ఇప్పుడు మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడే పరిస్థితి తీసుకొచ్చినారు. ఈరోజు మేమో తేల్చాలా? గంగుల బ్రిజేందర్ రెడ్డి క్షమాపణ చెప్పాలా, లేకపోతే నేను చేసిన అవినీతి నిరూపించనే తీరాలి. ఈ 2 జరగకుండా ఈ రోజు ఎవరు ఇళ్ళ కాడికి పోయేది లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. CEO ఎవరైతే ఉన్నారో ఆ మఠ పెద్దలకే తెలియకుండా అహోబిలంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి నేను మాట్లాడితే దాంట్లోకి దూరింది వైసీపీ నాయకులు, ఆ చర్చలోకి దూరింది వైసీపీ నాయకులు. నేను CEO గురించి మాట్లాడాను. పార్థసారథి చేసిన అవినీతి నేను బయట పెట్టడానికి నేను అహోబిలం పీఠాధిపతిని ఆయన రిక్వెస్ట్ చేసుకుంటూ నేను ఆయన గురించి లేదా
సీఈఓ గురించి నేను మాట్లాడుతుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మధ్యలో ఎందుకు దూరినారు, మీకేం సంబంధము అని నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే, నీ అవినీతి కార్యక్రమాలు నువ్వు దేవుడు సొమ్ము నువ్వు తిన్నావని చెప్పి నన్ను నా కుటుంబ సభ్యుల మీద నువ్వు అభాండాలు వేసి సాక్షిలో భూమా వారసులని చెప్పి అడ్డదిడ్డంగా నువ్వు మాట్లాడితే మేము నోరు మూసుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా మీరు? ఏమి అవినీతి చేస్తాం మేమని నిరూపించమని చెప్తుంటే పిచ్చి కూతలు కూస్తున్నారు. నేను పోలీస్ డిపార్ట్మెంట్తో నేను మాట్లాడి నీకు ఇబ్బంది లేకుండా నేను ఒక చర్చకి నీతో నేను పిలిపించుకోవాలా? పోలీస్ డిపార్ట్మెంట్ నీ ఇంటికాడికి నేను పంపించినానా? నేను సవాల్ వదిలిన వెంటనే నీ పొజిషన్లో నేను ఉంటే ఏం చేసేదని తెలుసా? నేను సవాల్ వదిలిన వెంటనే ఎవరికి తెలియకుండా అహోబలంలో కూర్చునేదాన్ని. నువ్వేం చేస్తున్నావు? మొత్తం దేశమంతా తెలిసేటట్టు అందరు ఇంటికాడికి రండి, ఇళ్ళ కాడికి రండి అని చెప్పి జనాలు నువ్వు పిలిపించుకున్నావు. అందుకు పోలీసులు నిన్ను అడ్డుకున్నారు. నువ్వు చర్చే కావాలని అనుకో అంటే అహోబలంకి నువ్వు ఒక్కడి వచ్చేవాడివి. కానీ నువ్వు ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి నువ్వు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టడానికి నువ్వు భయపడ్డావు కాబట్టే నువ్వు జనాలను పిలిపించుకొని నువ్వు ఈరోజు ఇళ్లలో కూర్చొని నువ్వు నాటకాలు ఆడుతున్నావు. ఏమి ఆధారాలు చూపించినావు నువ్వు? ఈ సీఈఓ పార్థసారథి తమిళనాడు వాళ్ళకి జుట్టు తలనీలాలు తీసుకుపోతుంటే జగద్విఖ్యాత్ రెడ్డి ఆపినాడు. అసలు అతను జుట్టు బయటికి పంపించడానికి వీలే లేదని చెప్పి టెండర్లు క్యాన్సిల్ అయిన లెటర్ నేను చూపిస్తుంటే నువ్వు ఏందో మాట్లాడుతున్నావు. ఏం ఆధారాలు చూపించినావు? నువ్వు మొన్న ప్రెస్ మీట్ పెట్టి లెక్కలు చదివినావు ఎవడెంత కట్టాలి అని. దానికి నాకేం సంబంధం ఉంటుంది? నేను నిరూపిస్తా. నన్ను ప్రజలు ప్రశ్నించలేదే, నువ్వు ప్రశ్నించినావు. అందుకే నీకు ఆధారాలు చూపిస్తా. నువ్వు రా అని చెప్తున్నా. నేను నిన్ను చంద్రబాబు నాయుడు గారికి నేను తీసుకుపోవాలంట. చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున పెట్టే ప్రోగ్రాము స్టేజ్ మీదకి డిస్కషన్ చేస్తాడంట. నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? నువ్వు పెద్ద నాయకుడు అనుకుంటున్నావా? నువ్వు వస్తున్నావు అంటే రెడ్ కార్పెట్ వేసి సీఎం దగ్గర నీతో పంచాయతీ పెట్టించడానికి. ఈరోజు అయిపోయిందని అనుకుంటున్నావేమో. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఈ చర్చ మళ్ళీ జరుగుతుంది. నువ్వు రావాలనుకుంటే ఎస్పీ కాడికి రా, నీకు ప్రొటెక్షన్ ఇప్పిస్తా. నువ్వు భయపడుతున్నావు అంటే ఎస్పీ ఆఫీస్ కాడికి రా, ఆడే చర్చ చేద్దాము. నీ పోలీసులతో ఏం మాట్లాడి నీకు ఇబ్బంది లేకుండా నేను చేయాలంటే సిగ్గులేదు మీకు ఆ మాటలు మాట్లాడడానికి? ప్రతిపక్షంలో పెద్ద నాయకుడు మీరు. వాడు పక్కన మళ్ళీ సంకలు వేసుకొని తిరుగుతున్నావు వాళ్ళని. ఎవడైతే నిన్ను మీ నాన్నని బూతులు తిట్టాడో వాళ్ళని సంకలు వేసుకొని తిరుగుతున్నావు. మళ్ళీ మీకు పెద్ద పెద్ద మీసాలు, గంభీరమైన నడకలు. మీరు నాకు నీతులు చెప్తారు, నాకు రాజకీయాలు నడిపిస్తారు. ఆలగడ్డలు అన్నింటికీ సిద్ధమంట. రమ్మను, ఇద్దరిని రమ్మను. నువ్వు ఒక్కడివిరా. ఎంత పెద్ద రాజకీయాలు ఇది. ఈ సందర్భం రాకూడదని చెప్పే గత కొన్ని నెలల నుంచి డిపార్ట్మెంట్కి నేను మొత్తుకొని చెప్తున్నా. ఇదే అహోబిలం వల్ల మేమందరం రోడ్డు మీద పడి కొట్లాడుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తీసుకురావద్దని నేను ప్రెస్ వాళ్ళ మీద అడుగుతున్నా. మీకు చెప్పలేదా? నేను ఎన్ని రోజుల నుంచి నేను మాట్లాడుతున్నాను దీని గురించి. ఎవడైనా పట్టించుకున్నాడా? ఏ నాయకుడైనా దిగొచ్చి మా పంచాయతీ చేసినాడా? ఎవడు చేయలేదు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాం. అయినా నేను ఎక్కడో సీఈఓ అతని మీద కేసులు ఉన్నాయి, అతను అవినీతి చేశాడు, అతని ఇబ్బంది పెట్టాలని చెప్పి నేను ఆధారాలను తీసి నేను అతని గురించి మాట్లాడుతుంటే నీకేమొచ్చింది? నువ్వెందుకు మధ్యలో దూరినావు అంటున్నా నేను. మామూలుగా అయితే ఎమ్మెల్యేకి ఎక్కడైనా బినామీలు ఉంటారు, అవునా? కానీ ఒక సీఈఓకి నువ్వు బినామీ. అందుకే అతని తిడితే నువ్వు మధ్యలోకి దూరినావు. సిగ్గులేదు మీకు? ఇంటి దేవుడు అని చెప్పి మాట్లాడుతున్నావు. అహోబిలం నరసింహస్వామి డబ్బులు తినేంత కర్మ నీకు పట్టలేదా? మాకు పట్టిందా? 2004 నుంచి 2024 వరకు టెండర్లు వేసింది మీ వాళ్ళు. డబ్బు తినింది నువ్వు, నీ కుటుంబము, నీ ఇంట్లో ఆడవాళ్ళతో సహా డబ్బు తిన్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? గతంలో ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తున్నావు నువ్వు? ఈరోజు మా గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఏం అవినీతి చేస్తాం చూపించమంటే అదుగో పైన దిక్కులు చూపిస్తున్నావు నువ్వు. ఈరోజు ఇది ఇక్కడతో అయిపోలేదు. నువ్వు దీని గురించి నేను అవినీతి పడతాము, అన్నిటికీ సిద్ధం అంటున్నారు కదా, సిద్ధంగా ఉండు. ఏదో ఒక రోజు నీ మీద తప్పకుండా మేము వచ్చి పడతాము. నువ్వు దీనికి సమాధానం చెప్పకుండా అహోబిలం నరసింహస్వామి డబ్బు తిన్నామనే ఆరోపణ నా మీద చేసినావు. ఒక మహిళ పైన దేవుడు సొమ్ము తిన్నానని చెప్పి నా మీద ఆరోపణ చేసినందుకు నువ్వు తప్పకుండా క్షమాపణ చెప్పాలా, లేదంటే నిరూపించాలా. నువ్వు ఈ రెండు చేయకుండా తప్పించుకొని తిరుగుతామంటే ఆలగడ్డకి నువ్వు ఎట్లా వచ్చి కూర్చుంటావు నేను కూడా చూస్తాను. ఈ రోజు నుంచి నువ్వా నేనా అనేది దీని గురించి చర్చ తప్పనిసరి జరగాల్సిందే. ఏం ఆధారం ఉన్నా చూపించు. లేదు నీకంత భయం ఉంటే ఎస్పీ ఆఫీస్ కాడికి రా, నేను డేట్ చెప్తా. ఎల్లుండే సీఎం ప్రోగ్రాం, రేపు అందరూ బిజీగా ఉంటారు. ఎల్లుండి
4 గంటలకి ఎస్పీ ఆఫీస్ కాడికి నువ్వురా. ఎస్పీ తెలుసు కదా, మీరందరూ చూశారు కదా. మరి ఏం పంపించినాము, వాడు డిపార్ట్మెంట్ కూడా భయపడలే కదా. వాడు ఫ్రాడ్ అబ్స్కాండర్ అని మొత్తం రిపోర్ట్లు చూపించాం ఈ డిఎస్పీకి ఎస్పీకి అందరికి. ఏం చేస్తాం ఈరోజు రోడ్డు మీద మేము వాళ్ళు కొట్లాడుకునే నాకు చేస్తున్నారు. ఏ రోజున జరిగిందా? ప్రతిపక్షంలో మేము ఉంటే ఏ రోజున మేము రోడ్డు మీదకి వచ్చి కొట్లాడినామా? మరి మాకు ఫ్యాక్షన్ తీసుకొచ్చి అహోబిలం టెంపుల్ వల్ల అని చెప్పి నేను చెప్పాను. నన్ను ఎట్లా ఆపుతున్నారు మీరు? ప్రతిపక్షంలో నన్ను ఆపడమే, ఇప్పుడు నన్ను ఆపడమేనా? మరి అంత దూరం వాళ్ళు తెచ్చుకోకూడదు కదా. సరే డిబేట్ అంటున్నారు, ఇంటికాడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిండొచ్చు కదా. నాని ఎందుకు గ్యాదర్ చేసుకున్నారు? గ్యాదర్ ఎందుకు చేస్తారు? బైపాస్ అలాగడ్డ బైపాస్ దగ్గర ఉన్నాం. అలాగడ్డ బైపాస్ దగ్గర అంటే చెప్పను. అలాగడ్డ హైవేలే అహోబిలం నుంచి ఇంటికా అన్నాను. ఈడ మన ఇదొక అలవాటు అయిపోయింది. వాళ్ళు మాట్లాడమా మేము పడ్డామా? ఎన్ని రోజుల నుంచి పడాలా మేము? లేదు అయితే ఒక పని చేయండి, డిబేట్కి రమ్మని చెప్పండి. నాని ఒక్కడే వస్తాడు, నేను ఒక్కదాన్ని వస్తాను, కూర్చొని మాట్లాడతాను. ఎట్లా ఇప్పుడు నిరూపించలేదా? క్షమాపణ చెప్పమన్నాను. లేదు ఈ రోజు నేను నా దగ్గర ఆధారాలు లేవని చెప్పాను. ఏమొద్దు, నా దగ్గర ఆధారాలు ఈ రోజు లేవు, ఎల్లుండి కూర్చుందామని చెప్పమని చెప్పండి. నాని సీఎం వెళ్ళిపోయిన తర్వాత కూర్చుందామని చెప్పి నాని చెప్పమని చెప్పండి. నేనైతే నేను ఇచ్చేయండి. ఇప్పుడు అర్ధరాత్రైనా నేను పోతా. రేపు సీఎం వస్తున్నాడు, నేను అవినీతి చేయలేదని నేను నిరూపించుకోవాలా? నేను ఛాలెంజ్ మేము మధ్యాహ్నం వదిలినా. నేనేం లేదండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఓకే, నాకు ఒకటే, నానితో ప్రెస్ మీట్ పెట్టించి నేను ఈ రోజు నా దగ్గర ఆధారాలు పని చేయలేని కమిషనర్ నంద్యాలకు వద్దే వద్దు. అహోబిలం విషయానికి ఎక్కడికైనా చర్చకు నేను సిద్ధం. గంగుల నాని ఎస్పీ ఆఫీసుకు రా, తేల్చుకుందాం. గంగుల నాని ఇంటికి వెళుతుండగా అఖిలప్రియను అడ్డుకున్న పోలీసులు. గంగుల నాపై చేసిన ఆరోపణలు ఆధారాలతో నిరూపించు లేకపోతే